చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. అలాగే సంఘ పెద్దలు, వ్యవస్థాపకులు, గురువు గారికి అవకాశం ఇచ్చిన అలాగే మరియు సంఘ కాపరి గారికి హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండు తలంపులు ఆలోచన వస్తుంది. కీర్తన చదివినప్పుడు అందులో మాటికి ఒక పదం వచ్చింది, గుర్తించారా? 99వ కీర్తన 99వ కీర్తన జరుగుతున్న కీర్తనలో ఒక పదం 2-3 సార్లు మనకు కనబడుతూ ఉంటుంది. 3వ వచనం చివరి భాగం. భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ప్రార్థన చేసుకున్నారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, అపారమైన, అన్నిటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మరి దయతో కృపతో నాయన గతించిన వారములు, దినములు మొదలుకొని అవును మా ప్రభువా, మీరు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి అవునైనా ఇదిగో నీ సముఖములో చేరి ఒలివ మొక్కల వలె కూడి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు, నేను మహిమపరచుటకు, కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశమును బట్టి మీ పాదములు మొక్కి మేము స్తుతిస్తుంటున్నాం. అవును మా ప్రభువా, ఇంతవరకు దాకా పాటలతో మేము స్తుతించాం. అవును మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మిమ్మల్ని మా ప్రభువా అత్యధికంగా స్తుతించుటకు మాకు మంచి కంఠస్వరాలు దయచేయండి. మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సమయంలో నీ వాక్యమును వినాలని మా హృదయం ఎంతగానో ఆశపడుతుండగా మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంలో జీవం ఉందినైనా నీ వాక్యం ద్వారా మేము వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొంది, విశ్వాసములో బలపడి, సహవాసములో నడిచే పిల్లలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నిల్చున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని, గడ్డి పరకను నన్ను మరుగుపరచండి. నా నోట మీరే ఉండి మాట్లాడి మహిమా ఘనత ప్రభావం పొందమని మన ప్రభువును యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరు పరిశుద్ధుడు? ఎవరంటే పరిశుద్ధుడు? యెహోవా పరిశుద్ధుడు. బైబిల్ అంతట్లో పరిశుద్ధుడు అనే మాట చాలాసార్లు ఉంటుంది. లేవియా కాండంలో కింద 1032 లేవియా కాండంలోనైతే 159 సార్లు ఉంటుంది పరిశుద్ధుడు అనే మాట బైబిల్ అంతట్లో. ప్రియమైన వాళ్ళారా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆయన అనాది కాలంలో మన గురించి కూడా ఏమని ఆలోచించాడు అనంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ మాట ఎక్కడ ఉంటుంది? లేవికాండం పేతురు తర్వాత, లేవికాండం 12 ఒకసారి చూడండి. మొదట అక్కడ చెప్పబడింది 11:44. నేను నీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఏమని చెప్తా ఉన్నాడు? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ప్రేమని దేవుడి వాళ్ళగా, దేవుడు మన నుంచి ఆయన కోరుకునేది పరిశుద్ధత.
పరిశుద్ధత అనగానే మనమైతే మన ఆలోచనలో మనమైతే ఏమనుకుంటాం? మంచి మంచి సబ్బు ఏదండి మన శరీర మాలిన్యాన్ని తీసేసేది? ఒకప్పుడైతే లైఫ్ బాయ్ చాలా ఫేమస్ అండి కదా. దాని తర్వాత ఇంకెన్నెన్నో వచ్చాయి. ఇంకేంటి శాండల్తో ఏంటి రెక్సోనా వచ్చింది, తర్వాత ఏది సంతూర్ వచ్చింది, తర్వాత మైసూర్ శాండల్ సోప్ వచ్చింది, ఇంకెన్నెన్నో వచ్చాయి. కానీ నేను చిన్నప్పుడైతే ఎర్ర సబ్బు ఏంటిది అది లైవ్ బాయ్ పెడితే ఏం పోతుంది? సబ్బు పెట్టుకుంటే ఈ శరీర మాలిన్యం పోతుందేమో. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు కోరుకునేది ఏ పరిశుద్ధత? దేవుని పరిశుద్ధ సంఘానికి వచ్చే ముందు మనం స్నానం చేసి చక్కగా తయారై పరిశుద్ధమైనటువంటి బట్టలు కట్టుకొని దేవుని మందిరానికి మనం వస్తాం. అలాగే బైబిల్లో ఒక పరిసయ్యునింటికి దేవుడు ప్రభువు వెళ్ళాడండి. ప్రభువు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే ఆయన అన్నాడు, ఏంటయ్యా స్నానం చేయకుండా వచ్చావు అనేసి ఆయనకు డౌట్ వచ్చేసిందండి. అప్పుడు ప్రభు అన్నాడు, పరిసయ్యులారా, మీరు ఏంటట పల్లెమును ఏమని చెప్పాడు? పల్లెమును పైన గిన్నెను పల్లెమును పైన మీరు ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. కానీ దాని లోపల అంతా ఏముందట? దోపుతోను. చదువుదామా? లూకాసు వార్త 12. లూకాసు వార్త 12. 12:37 సారీ 11:37 39 చూడండి. 37 నుంచి చదివితే అర్థం. ఆయన మాటలాడుచుండగా 37 నుంచి 11:37 ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడి అందుకు ప్రభు ఇట్లా నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, మీ అంతరంగము దోపుతోను దేంతో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. ప్రేమైన దేవుని వారలారా, ఈ లోకం మనల్ని చూసేది పై రూపాన్ని చూస్తుంది. ఈ లోకం ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. దేవుని దృష్టిలో ఏదైతే ఉన్నతంగా ఉంటుందో అది లోకం దృష్టిలో తక్కువగా కనబడుతుంది. లోకం దృష్టిలో ఏదైతే ఎక్కువ అనుకుంటారో, ఏదైతే ఉన్నతం అనుకుంటామో అది ఏంటి? దేవుని దృష్టిలో తక్కువగా ఉంటుంది. ఇదే లూకాసు వార్తలో చెప్తాడు పిల్లలు. కనుక పరిశుద్ధత విషయంలో మొదటి నుండి ఈ పరిచయానికి ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఏర్పరిచిన కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు అన్నింటినీ ఆయన పాటిస్తూ ఏం చేస్తూ వస్తా ఉన్నారు. యేసు ప్రభువు వచ్చే నాటికి, యేసు ప్రభువు కాలము నాటికి ఆనాటి పరిచయులు, శాస్త్రులు చేస్తున్న విధానం ఏంటి? పరిశుద్ధత అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవటం కదా, బయటకు వెళ్ళొచ్చి ఇంట్లోకి వస్తే నీళ్లు చల్లుకోవటం, అవునా కదండి. ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఇలాంటి కట్టడలు ఉన్నాయి. కానీ హృదయం అనే ఈ అంతరంగంలో మనం ఆలోచిస్తున్న విధానం ఏమైంది? అంతరంగంలో మనం ఎలా ఉన్నాం? అంతరంగంలో మనం ఏమై ఉన్నాము? మన అంతరంగాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. పరిచయుడు పై రూపాన్ని చూస్తా ఉన్నాడు. కానీ దేవుడైతే దేన్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు? అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సంఘానికి వచ్చిన మనం
ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరలోకములోని దూతలు 24 పెద్దలు 4 జీవులు ఏంటి 24 hours ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాయి? ఇంకో మాట లేదు. ఏమన్నాయండి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో ఆరాధన చేస్తా ఉన్నాయి, ప్రార్థన చేస్తా ఉన్నాయి. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు. అంటే 24/7 ఏమంటారు అనండి? మానక రాత్రింపగళ్ళు ఒకే మాట చెప్తా ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని. దేవుడు మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన తండ్రి మన నుంచి కోరుకునేది మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనం నీతిమంతులుగా ఉండాలని, మనం నిందారహితులుగా ఉండాలని, మనం ఆయన పిల్లలుగా ఉండాలని. మన పిల్లలైతే మరి ఎలా ఉండాలని మనం అనుకుంటాం? మన పిల్లల్ని గురించి మనం ఏమనుకుంటాం? ఎలా? ఓ దొంగ కావాలనుకుంటామా? ఓ దోపిడిగాడు కావాలనుకుంటామా? ఓ తిరుగుబోతు కావాలనుకుంటామా? అవునండి, చెప్పండి. ప్రియమైన దేవుని వారలారా, మన పరలోకపు తండ్రి కూడా మనను ఆయన కన్నప్పుడు ఆయన చిత్తంలో మన గురించి ఆయన రాసుకున్నాడు, మీరును పరిశుద్ధులై ఉండుడి అని. అనాది కాలంలో ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా సర్వలోకానికి తను ప్రకటింపబడాలనుకున్నాడు. అది ఆయన చిత్తం. కానీ ఆ ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ ఆయన హృదయాన్ని, ఆయన మనసును వారు గ్రహించలేదు. ప్రియులారా, వారు గ్రహించలేదు. వారు సోపులోను ఏంటి, జీలకర్రలోను, ఇంకేంటి ఏమనుంది, పుదీనాలోను ఏమిస్తున్నారట? 10వ భాగం 10వ వంతు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. అబ్బా, మీరు మానక చేస్తా ఉన్నారు. అయ్యో మంచిదే, కానీ ఏమన్నాడు? వీటిని మానక దేనిని చేయవలసి ఉన్నది? లూకా సువార్త అదే ఇప్పుడు చదివిన దగ్గర తన కిందికి చదివితే ఉంటుంది చూడండి. 42 11:42. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా సదా మొదలైన ప్రతి కూరలలోనూ 10వ వంతు చెల్లించుతున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. దేనిని మానొద్దు కదా? పుదీనాలోను, జీలకర్రలోను, వాటన్నింటిలోనూ దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అసలైనదేంటి? మన జీవితం పరిశుద్ధమైన జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆకాశము నుండి ఆయన చూస్తా ఉన్నాడు. నా పిల్లలు పరిశుద్ధులు అని. ప్రియులారా, ప్రభు అయిన యేసు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రపంచానికి సవాలు వేశాడు. ప్రియులారా, ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సర్వ ప్రపంచానికి సవాల్ వేశాడు. ఇప్పటికీ కూడా మనుషులందరూ ఈ మాట ఎవడైనా అనగలడా? ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దూత ఏం చెప్పింది ఆయన గురించి? నీ కుమారుడు ఏమైతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును. తర్వాత ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైతాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. నువ్వు పరలోకపు తండ్రి కుమారుడివి కావాలి అని అంటే నువ్వు పరిశుద్ధత ఉండాలి. నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ప్రభు పరిశుద్ధుడు. క్రీస్తును వెంబడిస్తున్న మనం, క్రీస్తును విశ్వసించిన మనం, మన ప్రభు పరిశుద్ధుడు.
ప్రియులారా, మనమేమై ఉన్నాం ఒక్కసారి మనకు మనముగా మన హృదయాంతరంగంలో ప్రశ్న వేసుకుందాం. మన అంతరంగం ఎలా ఉంది? మన అంతరంగపు ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రియులారా, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధానంలో, దేవుడు ఆలోచన సభలో మనం ఉంటా ఉన్నామా? మన గురించి దేవుడు ఆలోచించే విధంగా, ఈయన నా బిడ్డ, ఈయన పరిశుద్ధుడు అని ఆయన చెప్పుకునే విధంగా, ఆయన సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామా? ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామా? ప్రియులారా, దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. మనం దేవుని దృష్టిని మన వైపు మళ్ళించుకునే స్థాయిలో మనం ఉంటున్నామా? ప్రియులారా, పరలోకమందున్న తండ్రి ప్రతి నిత్యం మన వైపే ఆలోచిస్తూ ఉన్నాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనలాగా మనం ఉండాలని, ఆ పరిశుద్ధులమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో చక్కటి మాట ఏమనంటే, అక్కడ ఆలోచన సభ అనేది నడుస్తూ ఉంది. ఆలోచన సభలో ఆలోచిస్తూ ఉన్నారట. ఎందులో వచ్చిన దేవుని ఆలోచన సభ, ఒక సభ. ఆ సభలో పెద్దలు అందరూ వస్తారు. ఇప్పుడు మనకు ఏంటి, పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో ఎంతమంది ఉంటారండి? ప్రధానమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత దానికి ఎంతమంది ఉన్నారు? 500 ఏదో మెంబర్ ఉంటారు కదా. వీళ్ళందరూ ఎలా ఎన్నికవుతారు? మనం అందరం ఓట్లేస్తే ఎన్నికై అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని, లేదా అసెంబ్లీలో, మన రాష్ట్రానికి అయితే అసెంబ్లీలో కూర్చొని శాసనాలు చేస్తూ ఉంటారు. ప్రజలకు సౌలభ్యం ఎలాంటిది అని మంచి పరిపాలనను అందించడానికి ఆలోచన చేస్తూ ప్రజాయోగ్యానికి ఏమి అవసరమో అవి చేస్తూ ఉంటారు, అవి ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. అలాగే దేవుని ఆలోచన సభలో ఎవరిని గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని సన్నిధానంలో ఒక సభ కూర్చుంది. ఆ సభలోనికి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాడు. ఎవరు? అపవాది వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చావు నీవు ఎక్కడి నుండి వచ్చావు? భూమి అంతటా అటు ఇటు తిరుగుతూ ఎక్కడ స్థలం లేక నాకు ఇక్కడ ఎంట్రీ కార్డు ఉంది కదా, అందుకే వచ్చాను అని అంది. అపవాదికి ఎంట్రీ కార్డు ఉందండి. ఏ సభకి వెళ్ళాలన్నా, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలోనికి వెళ్ళాలి అని అంటే ఏంటిది, అక్కడ ఏలుముద్ర వేయాలి. మనం ఎక్కడైనా మనం వెళ్తే కదా, ఇప్పుడు ఇంట్లోని కనుక మనం వెళ్తే ఇక్కడ ఏంటి, అన్నిటికీ లాక్స్ ఉంటాయి. ఆ లాక్ నెంబర్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉంటేనే మనం లోనికి వెళ్తాం. అది కనుక తెలియకపోతే వెళ్ళం. అలాగే దేవుని ఆలోచన సభలోనికి అపవాదికి ఎంట్రీ ఉంది అంటే వాడికి సభ్యత్వం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి దేవుడు వాడు రాగానే వాడు అంటా ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చావయ్యా అంటే, భూమి అందంతటా తిరుగుతున్నాను, ఎక్కడ కూడా నాకు స్థలం లేదు, ఏం చేయాలి, సభ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయ్యో, నీవు ఆలోచించలేదా? నీవు చూడలేదా? నా కుమారుడైన యోబును నీవు చూడలేదా అంటున్నాడు. ఎందుకు చూడలేదు? చూశాను. నీవు ఆయనను అంత కంచేసి ఉంచావు కదా, అవకాశమే లేదు కదా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. ఆయన పరిశుద్ధతను నీ ముందు చూపెడతాను. ఆయన విశ్వాసాన్ని నీ ముందు చూపెడతాను. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో నువ్వు ఆయన గురించి ఇంత గొప్ప సభలో నీవు చెప్పుకుంటున్నావే, నాకొక్క అవకాశాన్ని ఇచ్చి చూడు అని అపవాది చెప్పింది. అపవాది చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఓకే, వెళ్ళు, నీకు అవకాశం ఇస్తున్నా, కానీ జాగ్రత్త, ఆయన ప్రాణాన్ని మాత్రం నీ ఆధీనంలో ఉండదు అన్నాడు పిల్ల.
ఇలా దేవుని ఆలోచనలోనికి ఎవరు వెళ్ళారు? దేవుని ఆలోచన సభలో ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? యోబుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద. సభ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నీ గురించి, నా గురించి, మనందరి గురించి, మన సంఘాన్ని గురించి పరలోకంలో దేవుని సభలో మన సంఘం పేరు, మన పేరు దేవుడు ఆలోచిస్తున్నాడా? ఆలోచించే విధంగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలనుకున్నారా? కొత్త నిబంధనలో ఇంకొక భక్తుడు ఉన్నాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 10వ అధ్యాయం. ఎవరైనా చెప్పండి. కొర్నేలి గురించి ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ చెబుతా ఉన్నాయి. ఏమని? నీ ధర్మ కార్యములను, నీ మంచి పనులను దేవుని సన్నిధానమునకు ఎలా వెళ్ళాయట? జ్ఞాపకార్థముగా చేరినవి. దూత చెబుతుంది, అయ్యా దేవుని దగ్గరికి నీవు చేసే పనులన్నీ జ్ఞాపకార్థంగా వచ్చాయి. నిన్ను జ్ఞాపకం చేసుకునే విధంగా ఇదిగో నీ పనులున్నాయి. నన్ను ప్రభావితం చేసే విధంగా, నన్ను ఆకర్షించే విధంగా ఉన్నాయి. ప్రేమల దేవుని వాళ్ళారా, ఇదిగో ఒక కొర్నేలు లాగా, ఒక యోబులాగా, ఒక కొర్నేలు లాగా బ్రతుకుదామా? దేవుడు పరిశుద్ధుడు. వారు పరిశుద్ధులై ఉన్నారు, వారు నీతిమంతులై ఉన్నారు, వారి క్రియలు చెప్పబడుతూ ఉన్నాయి. ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది కదా. ఇటాని పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అండర్లైన్ చేసుకోండి, దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎలా చేరాయి? దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థముగా చేరాయి. ఆయన బ్రతుకుతున్న విధానం దేవుని ప్రభావితం చేసింది. జ్ఞాపకములోనికి వచ్చాడు. ఆయన దూతను పంపించాడు. ఈ రోజు నిన్ను, నన్ను, మనందరినీ దేవుని పిల్లలమని పేరు చెప్పుకుంటున్న మనమందరం ఎవరిని పోలి ఉన్నాం? దేవుని ఆలోచనలోనికి మనం వెళుతున్నామా? దేవుని ఆలోచన సభలోనికి మనం వెళుతున్నామా? మనను గురించి ఆలోచించే విధంగా మన బ్రతుకులున్నవా? మన దేవుడు పరిశుద్ధుడండి. మన దేవుడు పరిశుద్ధుడు. అనాది కాలములోనే నిన్ను పరిశుద్ధుడుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూసినట్టయితే, ఆయన భూమికి పునాది వేయనప్పుడు, భూమి రవ్వంతయు కూడా లేనప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని. ఆ పరిశుద్ధ జీవితం, ఆ పరిశుద్ధతతో మనం బ్రతుకుదాం. ప్రభు రాకడలో మనమంతా ఎత్తబడదాం.
దేవుడు ఈ వాక్యమును తన మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. 2 నిమిషాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. సౌండ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది. హలో హలో